రైట్. ఇక తాత్కాలిక యూనస్ ప్రభుత్వం బంగ్లాదేశ్లో నిరసనలు వీటన్నింటికి సంబంధించి డీటెయిల్స్ మనకి అందం సత్యం గారు రెడీగా ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్. సో అందం సత్యం గారు, బంగ్లాదేశ్లో నిరసనలు అయితే జరుగుతున్నాయి, రాజకీయ అస్థిరత అయితే కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే యూనస్ ప్రభుత్వం నిజంగా తాత్కాలికమే అంటారా, లేకపోతే శాశ్వత అధికారానికి పునాది వేస్తుంది అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? వాస్తవానికి 71లో బంగ్లాదేశ్ విముక్తమైన తర్వాత, పాకిస్తాన్ నుండి విముక్తమైన తర్వాత, గతంలో తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ అన్నారు. ఆనాడు బంగ్లాదేశ్లో స్వతంత్రం కోసం పోరాడినటువంటి ముజిబుర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా మొన్నటి వరకు ప్రధానమంత్రిగా ఉండి మొన్నటి తిరుగుబాటులో పారిపోయి ఇండియాలో వచ్చి ఉన్నది. ఆ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులు చేసినటువంటి తిరుగుబాటుతోటి ఆ పరిస్థితి వచ్చింది. వాస్తవానికి హసీనా ఇప్పటికి ఆ దేశానికి 20 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నది. మొన్నటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది. దానికి అవామీ లీగ్ పార్టీకి నాయకత్వం వహించింది. అయితే గత దశాబ్ద కాలంగా ముఖ్యంగా అక్కడక్కడ అసంతృప్తులు వచ్చినప్పుడల్లా కాస్త అణచివేత ధోరణి ప్రదర్శిస్తుంది హసీనా అనేటువంటి వార్తలు మన గత దశాబ్దంగా వస్తున్నాయి. అయితే మనం బంగ్లాదేశ్ సపోర్ట్ ఏమిటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత, బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకున్నారు. బహుశా బంగ్లాదేశ్ను విముక్తి చేయటంలో మన భారతదేశ సపోర్టు, తర్వాత ఇందిరాగాంధీ నాయకత్వంలో చేశారు కాబట్టి మన భారతదేశ ప్రభావంతో వాళ్ళు కూడా సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకున్నారు. కానీ వాస్తవానికి బంగ్లాదేశ్లో ముస్లింలు 91% ముస్లిమ్స్ ఉన్నారు, 8% హిందువులు ఉన్నారు, మిగతా బౌద్ధులు, తర్వాత క్రిస్టియన్స్ కలిసి 1% ఉన్నారు. అంటే 91% ఉన్నటువంటి ముస్లిం ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్ సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో, భారత ఉపఖండంలో ఒక డెమోక్రటిక్ కంట్రీగా, తర్వాత ఈ ఉపఖండంలో ప్రశాంతత, తర్వాత ఎలక్షన్స్, ఇటువంటివన్నీ కట్టుబడి ఉండి ఆ దేశం మనకు మిత్రదేశంగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు వచ్చింది బంగ్లాదేశ్లో తిరుగుబాటు అంటే, ఒక జీవో ఇష్యూ చేసింది షేక్ హసీనా. ఏమిటంటే, ఆనాడు స్వాతంత్రం కోసం, అంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్స్ ఇస్తూ జీవో ఇష్యూ చేసింది. అక్కడ తిరుగుబాటు వచ్చింది. అంటే నిరుద్యోగులు, విద్యార్థులు అందరిని ఒకే తీరుగా చూడాలి, కానీ అట్లా ప్రత్యేకంగా చూడటం ఏమిటనేటువంటి తిరుగుబాటు వచ్చింది. ఈ తిరుగుబాటులో మొదట విద్యార్థులు, నిరుద్యోగులు నాయకత్వం వహించినప్పటికీ దానికి ప్రతిపక్ష అవామీ లీగ్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ, ఆ తర్వాత ఫండమెంటలిస్టులు కూడా ఉన్నారు, మతతత్వవాదులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దాంట్లో జొరబడి మొత్తం మీద హసీనా ఇంటి మీద కూడా దాడి చేయడంతో, ఆఫీసు మీద, ఇంటి మీద దాడి చేయడంతో హసీనా భారతదేశం శరణు వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ గత 71 నుంచి గత 55 ఏళ్లుగా ఉన్నటువంటిది, ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు ఓడిపోయినా, ఎవరున్నా ఒక మిత్ర దేశంగానే ఉంది బ్రాడ్గా. అయితే ఇవాళ హసీనా పారిపోయి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రభుత్వానికి యూనస్ అని గతంలో నోబెల్ ప్రైజ్ విన్నరు, ఆయన మైక్రో ఫైనాన్స్ ఎకనమిస్టు, మైక్రో ఫైనాన్స్ మీద ఆయనకు ఆ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి కాదు, కానీ బంగ్లా ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ అయిన ప్రధానమంత్రి పోస్టు ఖాళీగానే ఉంది. చీఫ్ అడ్వైజర్ అయిన మొత్తం ప్రభుత్వానికి యూనస్సే నాయకత్వం వహిస్తుండు. ఇది నడుస్తున్నటువంటి పరిణామం. అయితే ఆనాటి నుంచి సాంప్రదాయంగా స్వాతంత్ర వారసత్వం ఉన్నటువంటి అవామీ లీగు అణచివేయబడింది యూనస్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ వాళ్ళు పార్టీ రీఆర్గనైజ్ చేస్తుంది. హసీనా కొన్ని వీడియోలు చేసి పంపటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మొన్న ఢాకా షట్ డౌన్కు పిలిపించింది అవామీ లీగ్. అంటే దరిదాపు టోటల్ బంద్, ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ బంద్ సక్సెస్ అయింది. ఢాకా సక్సెస్ కావటంతో ఇప్పుడు మళ్ళీ అవామీ లీగు 14-15లో నిరసన ప్రదర్శనలు, తర్వాత 16-17లో బంగ్లాదేశ్ షట్ డౌన్ అనేటువంటి దానికి పిలుపిచ్చింది. ఈ విధమైనటువంటి పిలుపులో భాగంగా ఇప్పుడు బంగ్లాదేశ్ నడుస్తూ ఉంది. కానీ పరిపాలించినటువంటి ప్రభుత్వానికి సైన్యం సపోర్ట్ ఉంది. అందుకని సైన్యం, తర్వాత పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం,
దానికి సపోర్టింగ్ ఉన్నటువంటి ఫండమెంటలిస్టు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఉద్యమం పెద్ద ఉద్యమం ఏం కాదు, ఆవిలాగిచ్చింది. ఢాకా సెట్ డౌన్ అన్నది సక్సెస్ ఏం కాదు, అవన్నీ ఏఐ వీడియోలు అని చెప్పేసి బుకాయిస్తున్నారు వాళ్ళు. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. ఇదే సందర్భంలో రేపు 17 నాడు ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చేసి హసీనా ప్రభుత్వ కాలంలో అనేకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడింది, వాటి మీద విచారణ జరగాలని ట్రిబ్యునల్ వేసి విచారణ జరుపుతున్నారు. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ హసీనా ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, అంటే విచారణ నడుస్తుంది. కాబట్టి నడుస్తున్నటువంటి అట్లా తను లేకుండా, అక్యూజ్డ్ లేకుండా విచారణ జరపడం కరెక్ట్ కాదనేది అవామీ లీగ్ యొక్క ఆర్గ్యుమెంట్. కాదు 17 నాడు ఈ అరాచకాలన్నీ బయటకు వస్తే శిక్ష పడుద్ది అని చెప్పేసి ఇవాళ ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి డిస్టర్బెన్స్లో ఇవాళ బంగ్లాదేశ్ కొనసాగుతా ఉంది. అంటే సార్, ఇప్పుడు హసీనా మీద కేసు అనేది నిజంగా న్యాయబద్ధమైందంటారా, లేకపోతే అక్కడ బంగ్లాదేశ్లో రాజకీయ ప్రత్యర్థులు ఎవరు ఉండకూడదని చెప్పి యూనస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులో మనం చెప్పుకోవచ్చా, ఏమనొచ్చు? కొన్ని తప్పులు ఉంటాయి. ఏ ప్రభుత్వమైన పరిపాలిస్తున్నప్పుడు కాస్త ఎక్కువ కాలం ప్రతిపాదిస్తే మన దేశంలో కూడా, దేశమే రాష్ట్రాలలో కూడా అక్కడక్కడ ముఖ్యమంత్రులు అథారిటేరియన్గా ప్రవర్తిస్తున్నారు. అంతే కాస్త అణచివేతకు ప్రారంభిస్తున్నారు, అణచివేతకు గురి చేస్తున్నారు. మనం చాలా చోట్ల చూస్తున్నాం. కాబట్టి అక్కడ కూడా ఆ దేశాన్ని ఆవిడ 20 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి, తర్వాత 2009 నుంచి దరిదాపు 24, గత 15 ఏళ్లుగా కంటిన్యూస్గా పరిపాలిస్తుంది. కొంత అథారిటేరియన్ టెర్మ్స్, కొంత అణచివేతలు ఉండొచ్చు, కొన్ని సంఘటనలు కూడా అన్యాయం జరిగి ఉండొచ్చు. అటువంటి ఏమైనా ఆపాదించి ఉండొచ్చు, కానీ అది ఒక ఇంటర్నేషనల్ క్రైమ్గా, ఒక నేషనల్ లెవెల్ క్రైమ్గా ప్రపంచ దృష్టికి రాలేదు. అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటి ఆధారంగా ఇప్పుడు తిరగదోడి కేసులు పెట్టి హసీనాని ట్రిబ్యునల్ ముందు నిలబెట్టి దేశ బహిష్కారం చేయటం ఆఫీషియల్గా, లేకపోతే శిక్షించటం, ఇటువంటి ఏదో చేయాలని చెప్పేసి సహజంగానే ఇప్పుడున్నటువంటి యూనస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే హసీనాని పొలిటికల్ ఫ్రంట్లో ఏమైనా కొంత విమర్శించవచ్చు, కానీ ఎకనామిక్ ఫ్రంట్లో పర్వాలేదు. ఎందుకంటే ఇవాళ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,400, మన తలసరి ఆదాయం. బంగ్లాదేశ్ తలసరి ఆదాయం కూడా $3,000, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ఇండియా. మరి $3,400 లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం. తర్వాత బంగ్లాదేశ్ది $3,000. దాంతో పాటు ఉన్నటువంటి పాకిస్తాను పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేవలం $2,000. అంటే పాకిస్తాన్ కన్నా 1.5 రెట్లు తలసరి ఆదాయం బంగ్లాదేశ్ ఎక్కువ. ఇరిగేషన్ కావచ్చు, డెమోక్రటిక్ పరిపాలన కావచ్చు, రాజకీయ పార్టీల ఎగ్జిస్టెన్స్ కావచ్చు, తర్వాత సెక్యులర్ భావాలు అనుభవిస్తూ ఉండవచ్చు, అనుసరించడం కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కావచ్చు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఏదేమైనా బంగ్లాదేశ్లో ఫండమెంటలిస్టుల యొక్క, అంటే మతతత్వవాదుల యొక్క డామినెన్స్ లేదు గత 55 ఏళ్లుగా. ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ ప్రధానమైనటువంటి పరిపాలన మాత్రం సెక్యులర్ స్టేట్ డిక్లేర్ చేసి పరిపాలించారు. కాబట్టి వాళ్ళ బంగ్లాదేశ్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియా స్థాయిలో ఉంది. అట్లాగే జీడిపి కూడా బంగ్లాదేశ్ $0.5 ట్రిలియన్ అయితే పాకిస్తాన్ జీడిపి $0.4 ట్రిలియన్. అంటే పాకిస్తాను జనాభా ఎక్కువ, అయినా బంగ్లాదేశ్ జీడిపి ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ ఉంది. పాకిస్తాన్లో అనేక కుదుపులకులు ఉన్నాయి. సైన్య పాలనలు, ఎన్నుకున్న పాలకులను కూడా చంపేయటం, కూల్చేయటం. ఈ మధ్య కూడా మొన్న కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చేసారుగా, ప్రజల ద్వారా గెలిస్తే కూడా. కాబట్టి ఇవాళ బంగ్లాదేశ్లో అటువంటి తక్కువ జరిగినాయి, 1-2 సార్లు జరిగినాయి. కానీ ఎక్కువ డెమోక్రటిక్గానే 2 పార్టీల మధ్య పోటీ జరిగింది. ఎక్కువ అవామీ లీగ్ పరిపాలించింది ఈ గత 20 ఏళ్ల నుంచి. కాబట్టి ఇవాళ మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈక్వల్గా వాళ్ళ జీవన ప్రమాణం ఉంది. అందుకే అవామీ లీగ్ పార్టీ లేదా షేక్ హసీనా దీర్ఘకాలం పరిపాలించడం వల్ల కొన్ని అథారిటేరియన్ ట్రెండ్స్ వచ్చి కొంత అణచివేత జరిగింది వాస్తవమే. కానీ ఎకనామిక్ ఫ్రంట్లో మాత్రం మోడర్నైజ్ అయింది ఎకానమీ. దరిదాపు ఇవాళ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ప్రపంచంలో 3 దేశాలు పోటీ పడుతున్నాయి: చైనా, బంగ్లాదేశ్, ఇండియా. ఈ 3 దేశాలు ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీ పడుతున్నాయి. యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఈ 3 దేశాలే సప్లై చేస్తున్నాయి. కాబట్టి ఆ స్థాయిలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఉన్నాయి. అట్లాగే ఇంకొన్ని మోడర్న్ ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి. తర్వాత సెక్యులర్ స్టేట్ ఉండబట్టి 8% ఉన్నటువంటి హిందువుల మీద కూడా గత 55 ఏళ్లుగా పెద్దగా దాడులు జరగలేదు. ఈ మధ్య కాలంలో ఈ విద్యార్థులు, ఈ నిరుద్యోగులు హసీనా బారిపోయి వచ్చినాక హిందువుల మీద దాడులు జరిగినాయి.
కాబట్టి ఖచ్చితంగా మన పక్క బంగ్లాదేశం స్వతంత్రంగా లేదా స్థిరత్వమైనటువంటి ప్రభుత్వం కలిగి ఉంటేనే భారతదేశానికి సేఫ్టీ. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనం బంగ్లాదేశ్ ఏదో త్రిపుర తూర్పుగా, తర్వాత బెంగాల్కు తూర్పునుంది, పక్క రాష్ట్రం అంత ఉంది అనుకుంటాం. కానీ బోర్డర్ మాత్రం చైనా తోటి బోర్డర్ 3400 కిలోమీటర్లు ఉంటే బంగ్లాదేశ్ తోటి 3000 కిలోమీటర్లు ఉంది ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి రేపు మనకు శత్రు దేశంగా ఉండి లేదా అమెరికా పాకిస్తాన్ జోక్యం చేసుకునే స్థాయిలో ఉంటే మనకు నష్టం జరుగుద్ది. ఇప్పటికే గత 15 రోజుల కింద అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విజిట్ చేసిండని ముఖ్యులతో సమావేశం అని ఒక వార్త వచ్చింది. అట్లాగే గతంలో పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ ట్రేడ్ లేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఇద్దరి మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య సంబంధాలు 71 కోల్పోయిన సంబంధాలు మళ్ళీ తిరిగి రాలేదు. ఇప్పుడు 55 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని కూడా వార్తలు వచ్చినాయి. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ మొదలవుతుంది, తర్వాత డిఫెన్స్ సలహాలు, డిఫెన్స్ అగ్రిమెంట్ల ఆ స్థాయికి ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మన నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడే కొన్ని పార్టీలు బంగ్లాదేశ్ తోటి సొరబాట్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇతర బర్మా నుంచి రోహింగ్యాలు త్రూ బంగ్లాదేశే భారతదేశం వచ్చారు అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి రేపు 3000 కిలోమీటర్ల బార్డర్ ఉన్నటువంటి దేశం నుంచి మనకు శత్రువు ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది మనకే కాదు, ఇంటర్నేషనల్గా చాలా దేశాలు ఇవాళ అటువంటి బాధలు పడుతున్నాయి. ఉదాహరణకు మన చర్చ జరిగింది మెక్సికో అమెరికా మధ్య గోడ కట్టాలని. ఎందుకు అంటే అక్రమంగా అమెరికాలో చొరబడే వాళ్ళందరూ ప్రపంచంలోని అన్ని దేశాలు అక్రమంగా జొరబడాలనుకునే వాళ్ళు మెక్సికో పోయి మెక్సికో ద్వారా అమెరికాలో జొరబడుతున్నారు. ఇప్పుడు రేపు బంగ్లాదేశ్ తంతు కూడా మనతోటి అట్నే ఉండాల్సి వస్తుంది శత్రు దేశం గవర్నమెంట్ ఉంటే. కాబట్టి ఖచ్చితంగా అక్కడ స్టెబిలిటీ ఉండాలి. అవామీ లీగ్ అధికారంలో ఉంటే ఖచ్చితంగా మన భారతదేశానికి సేఫ్టీ.